నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి 25 లక్షల రూపాయలు పెంచడం ఎంతో శుభ పరిణామమని తెలియజేశారు. ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ కార్డులు పేద ప్రజలకు అనారోగ్య పరిస్థితులలో సంజీవనిలాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఏఎన్ఎం మల్లీశ్వరి, వీఆర్ఓ బాలకృష్ణయ్య, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 25 లక్షలు పెంచారు కాబట్టి మన కుటుంబంలో ఎవరికి బాగా లేకపోయినా కూడా మనం ధైర్యంగా చూపించుకోవచ్చు. కొంతమంది హార్ట్ కంప్లైంట్ ఉంటాయి, కొంతమందికి ఏదైనా కడుపులో బాగా లేకుండా ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్కి ఈ 25 లక్షల రూపాయల వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా ఆయన 25 లక్షలు పెంచారు. ఇదే పక్క రాష్ట్రం తెలంగాణలో 10 లక్షల రూపాయలకే ఉంది ఆరోగ్యశ్రీ, మనకి ఇక్కడ 25 లక్షల రూపాయల దాకా ఉంది. కాబట్టి వీళ్ళందరికీ మనకు మంచిదే కాదమ్మా, మంచిదే కదా. అది దీన్ని చాలా జాగ్రత్తగా చెప్తుంది. అలాగే ఇది సరే ఇస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టింది. ఇది 5 లక్షల రూపాయల వరకు కూడా ఇందులో కనుపరిచినటువంటి వ్యక్తి ఉంటారు కదా, ఈ వ్యక్తికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు అనారోగ్యం ఏదైనా ఉంటే హాస్పిటల్స్లో చూపించుకోవచ్చు ఉచితంగా. ఈ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. పోగొట్టుకోరు, డబ్బులు 10,000 20,000 పోయినా ఇబ్బంది లేదు, కానీ ఈ కార్డు మాత్రం పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే మనకు అనారోగ్యం కలిగినప్పుడు ఈ కార్డే మన కుటుంబాన్ని కాపాడుతుంది. లేకపోతే 1,00,000 రూపాయలు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు మన ఇంట్లో మన వస్తువులు, బంగారం అయితే ఎలా దాచిపెట్టుకుంటామో, డబ్బులైతే ఎలా దాచిపెట్టుకుంటామో వాటికంటే ఎక్కువ జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి మీరు. ఇది చాలామంది నిర్లక్ష్యంగా పడేస్తారు, మనకేం కాదు అనుకుంటారు. ఒక 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరికైనా బాగలేనప్పుడు అప్పుడు మనం అన్ని బీరవాలని ఇవి ఆ అమౌంట్లు ఏమౌంట్లు ఇప్పి అంతా ఎదుర్కొంటూ కూర్చుంటాం అన్నమాట. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు
ఆరోగ్యశ్రీ కార్డుని ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడేంటి కార్డు అని మీకు డౌట్ అవ్వచ్చు. కానీ ఇంతకుముందు ఉన్న కార్డు ఏంటంటే మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు మనము చిన్న చిన్న జబ్బులు అయితే ఇక్కడ స్థానికంగా చూపించుకుంటాము. పెద్ద జబ్బులు ఏమైనా బాగలేకుండా వస్తే మనమందరం తిరుపతిలో, చెన్నైలో లేకపోతే ఎక్కడో నెల్లూరు అక్కడ పెద్ద హాస్పిటల్స్లో చూపించుకుంటాం. అయితే పేద సాదాకి కొంచెం పెద్ద వ్యాధులు వస్తే, అంటే ఆర్థికంగా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే వ్యాధులు వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. డబ్బులు లేక ఉన్న ఆస్తులు అమ్ముకొని, అది కూడా ఏమి ఇల్లు పొలాలు లేని ఆస్తులు కూడా లేనటువంటి పేదలు, మీకు పేదలు నమ్మకం చాలా మంది ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ అనేది సంజీవనాలు కనిపిస్తుంది. మనకేం బాగాలేకపోయినా కూడా మన హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లే చెప్తారు మనకు వచ్చిన వ్యాధి ఆరోగ్యశ్రీ పద్ధతిలోకి వస్తుందా లేదా చూసి, ఆరోగ్యశ్రీ పద్ధతిలోకి వస్తే మనకు ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్లో మంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మనమైతే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మన ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అంతా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం భరిస్తుంది. వాళ్ళు కడతారు ఆ హాస్పిటల్.